అమ్మాయి కోసం కాల్ చేస్తుంటే బాత్రూమ్ వెళ్ళింది, బయటికెళ్ళింది, ఇట్లా పలానా చోటుకెళ్ళిందని చెప్పి ఏదో త తప్పి తప్పిస్తున్నారంట అంతేగాని తమ్మునితోటి మాట్లాడనిస్తలేరంట ఆ పాపకి. అప్పుడే వీడికి డౌటొచ్చింది. ఇంక పత్రిక తీసుకొని మళ్ళీ ఇంటికి పోయినప్పుడు అప్పుడు చెప్తున్నాడంట కూర్చోబెట్టుకొని. ఆ అమ్మాయి లేదు ఇట్లా ఎళ్ళిపోయింది అని చెప్పి నీ గురించి ఇట్లా లెటర్ రాసి పెట్టిపోయిందని ఓ లెటర్ చూపించిండ్రు. ఆ లెటర్‌లో చాలా బ్యాడ్‌గా రాసిందంట మా తమ్ముని గురించి. ఉందండి ఆ లెటర్ ఉందా? మా తమ్ముని ఫోన్‌లో అయితే అన్ని ప్రూఫ్‌లున్నయి. ఒకవేళ అవి గాని రికవర్ అయితే అవి బయటకొచ్చే ఛాన్స్ గూడా ఉంది సార్. అయితే నాకు చూపిచ్చాడు. ఫోన్‌లో చూపిచ్చాడు. ఇట్లా లెటర్ అని జెప్పి. మళ్ళీ నాకు సెండ్ జేయలేదు. ఫోన్‌లో చూపిచ్చాడు ఇంటికొచ్చాక. ఇట్లా లెటర్ బ్యాడ్‌గా రాసింది. అంటే అంత బ్యాడ్‌గా లెటర్‌గా రాసిపోయినప్పుడు మా తమ్ముడంటే ఇష్టం లేనప్పుడు మళ్ళెందుకొచ్చి మా తమ్ముడిని పెళ్లి చేసుకున్నావు? నువ్వంటే ఇష్టము అది ఇది అని జెప్పి ఎందుకు పెళ్లి చేస్తున్నావు? పోయేదుంటివి వానింటైనా పోయి ఎక్కడైనా పోయి తగలడేదుంటివి. నా తమ్ముడినెందుకు నాశనం జేసినావు? నా తమ్ముడు ఏం జేసిండు నీకు? నీ ఫ్యామిలీకి ఏం జేసిండు? కనిపించిన ప్రతి ఒక్కరికి మంచిగా పలకరిస్తూ రారా అని అని మాట్లాడుతుండే. అట్లా నా తమ్ముని ఇప్పుడు నాకు లేకుండా చేసిండ్రు. ఇప్పుడు నాకెవరు దిక్కున్నారు? నా ఫ్యామిలీకి ఎవరు దిక్కున్నారు? చెప్పండి మీరు నాకు సమాధానం చెప్పండి. మళ్ళీ ఏమన్నా అంటే వస్తారు. గొడవలు పడ్డానికొస్తారు మళ్ళీ. మా ఫ్యామిలీ గురించి, మా గురించి బ్యాడ్‌గా స్ప్రెడ్ జేయడానికి వస్తుంటారు. సార్ ఇంకొకటి పోలీస్ స్టేషన్‌లో గూడా మా గురించి బ్యాడ్‌గా స్ప్రెడ్ జేస్తున్నారు సార్. ఇంతకుముందు గూడా. అంటే మేమేదో పెళ్లి ఇష్టం లేదు అని జెప్పి మా తమ్ముడిని మేమే దాచిపెట్టినాము అని ఇటువంటి రూమర్స్ క్రియేట్ జేస్తున్నారు సార్ వాళ్ళు. మేమెందుకు దాచిపెడతాం? మా తమ్ముడిని అతి కిరాతకంగా చంపించింది మీరైతే. మేమెందుకు ఇలాంటివి చేస్తాం? ఇప్పుడు కోల్పోయింది ఎవరు? మేమా? దీనివల్ల కోల్పోతే ఎవరు కోల్పోతారు? మేమే కదా కోల్పోయేది. దీనివల్ల మీరేం కోల్పోతారు? మీరైతే ఏం కోల్పోలేరు కదా! ఇప్పుడు కోల్పోయిందైతే మేమే కదా! ఇక్కడ బాధ అయితే మాకే కదా ఉంది. వేరే వాళ్ళకైతే లేదు కదా! అప్పటికి వెడ్డింగ్ కార్డ్స్ పంచారమ్మా ఆపేశారా? సగం అమ్మాయి వెళ్ళిపోయినా, అమ్మాయి గురువారమేమో వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ మాకు సండే రోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇట్లా మా పాప కనిపిస్తలేదు, ఎక్కడ వెళ్ళిపోయిందో ఏమో, సంబంధము క్యాన్సిల్ చేసుకుందామని అనుకుంటున్నాం, ఇంకా అమ్మాయి వెళ్ళిపోయింది అంటే సరే అని మేము అనుకున్నాం. మా తమ్ముడు ఆల్రెడీ కార్డ్స్ ఒక 2 చుట్టుపక్కల గ్రామాలకు, కొన్ని గ్రామాలకు పనిచేసినాడు ఆల్రెడీ. పనిచేసిన తర్వాత చెప్తే మేమందరం బట్టలు, మేనత్తగార్ల బట్టలు, మా బట్టలు, పెళ్లి బట్టలు అన్నీ కొనుక్కున్నాం. పెళ్ళికి ఇంక అటెండ్ అవ్వడం ఒకటే, ఇంక నేను వెళ్దాం పెళ్ళికి రావాలని ఇంక నేను రెడీ అయిపోయినా. అంత జరిగిన పెళ్ళిని క్యాన్సిల్ చేసుకొని పోయిన పిల్ల అక్కడనే పోయేది ఉండే, వానే చేసుకుని లేక ఎక్కడ ఎన్న పడి సావనుండే. మళ్ళీ ఉల్టా వచ్చి మా తమ్ముని ఎట్లా మీకు రికార్డ్స్ ఇప్పించిన కదా, ఆ మాయ మాటలు చెప్పాల్సిన అవసరం ఏముండే నీకు? నా తమ్ముని డ్రాగ్ చేసి నా తమ్ముని చంపాల్సిన అవసరం ఏముండే నీకు? చేసుకున్నదానో పద్ధతి గుండి పెళ్ళి చేసుకున్నప్పుడు మళ్ళీ మంచి మారి మంచిగా ఉండింటే అయిపోతుండే కదా. నా తమ్ముని ఎందుకు చంపినావు నువ్వు? అసలు నా తమ్ముని చంపిన హంతకరాలు అది దాని తల్లికి అన్నీ తెలుసు సార్. అది చూడడానికి అట్లున్నారు కానీ చాలా మాస్క్ వేసుకున్న నక్కలు వాళ్ళు. బయటికి మంచి అమాయకంగా కనిపిస్తారు, బయటికి ఏం తెలియని అమాయకుల్లా కనిపిస్తారు కానీ అసాధ్యులు, నక్క వినయాలు ఉన్నాయన్నీ. ఇటువంటి వ్యక్తులను మాత్రము నరకయాతన పెట్టి చంపేయాలి సార్. చనిపోయిన నా చిన్న కొడుకు పెళ్లి పత్రికలు ఇవ్వడానికి సెటరేట్ చేసుకున్నాడు సార్. పెద్దవాడు వన్ సైడ్, చిన్నోడు వన్ సైడ్, నేను ఒక సైడు, వాడు ఒక సైడ్ అని వన్ సైడ్ చేసుకున్నాం. అప్పుడు కాలు ఇరిగిలేదు సార్. ఇరిగిన తర్వాత వీడి పెళ్లి పత్రికలు తీసుకొని కర్నూలు పోయినాడు సార్. కర్నూలు పోతే అత్తగారింటికి ఆడిపోయిన తర్వాత పిల్ల లేదు డాడీ, ఎటు పోయిందో పాప, పిల్ల లేదంట. 4-5 రోజులు అయినంట. చెన్నైకి పోయిందంట అని అన్నాడు. చెన్నైకి పోయిందంట అని అన్నాడు. చెన్నైకి ఎట్లా పోతుంది రా, ఊకోలేదంట. ఆమె స్కూటీ ఉంది కదా, స్కూటీ తీసుకొని అన్ని రిజర్వేషన్ చేసుకొని స్కూటీ తీసుకొని ఇంకా చెన్నైకి వెళ్ళిపోయిందంట అని చెప్తే ఇంకా రాలే. 2 రోజులు రాలే, 3 రోజులు రాలే, 4 రోజులు రాలే, 5 రోజులు రాలే. ఇట్లా గడిచిపోయా సార్. గడిచిపోయి మళ్ళీ ఏం ఆలోచన చేసిందో ఏం ఆలోచన లేదో వచ్చి మెల్లగా వచ్చి మళ్ళీ మా ఓని వాళ్ళ పడదు. తేజ మన ఇద్దరం ఎట్లనే చేసి ఇది చేసి వాని కళ్ళబొల్లి మాటలు వాని కళ్ళబొల్లి మాటలు ఇది చేసుకుందాము అందుకొరకు అని వాడిని కలుపుకొని చేసుకొని తర్వాత వాడిని ఇంకా వాడు సార్ మా పిల్లలకి అరాచకము, తర్వాత ఇది మనసులోన ఇది మోసాలు గీసాలు లేదు సార్.
అయితే మా పిల్లలకి ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పిండు ఒక విషయం, మీరు విలేకరు సార్ తేజ ఇక్కడ మనది 5 ఎకరాలు ఉందమ్మా, కొలిసి నాకు సాయంకాలం వరకల్లా మ్యాప్ తెచ్చి బ్యాంక్ లోన్ శాంక్షన్ ఏంటంటే కొలిసి వచ్చి బ్యాంక్ మేనేజర్కి ఇచ్చి వచ్చి మీకు ఫోన్ చేసి చెప్పేస్తారు. అటువంటి వాడు నా కొడుకు చనిపోయినవాడు. వాడు పోకుండా ఉండంటే ఈ చరిత్రనే తెలియదు సార్. ఈ పిల్ల పోయినదే తెలియదు మాకు. ఆ పిల్ల ఇంకా 3 రోజులు పోతుందా, 4 రోజులు పోతుందా, 5 రోజులు పోతుందా, ఇంకా తెలియనేకుండే. పెళ్ళికి ఆ రోజు పెళ్ళికి మీరు వెళ్ళారండి? నేను పోయినా సార్. అక్షంతలు వేసి వచ్చారా? మా భార్య నేను ఆమె నన్ను తిట్టింది, నేను ఆమె తిట్టిన. వాడు ఒక్కడు ఉన్నాడా, ఏం చేస్తావు వాడిని చేసిన, ఇద్దరు తిట్టుకొని ఏదో పోయినాం సార్. పోయి ఇది అజంతలు వేసినాం, వచ్చి చూసుకొని ఇంకా మా బాట పట్టుకొని మేము వచ్చేసినాం సార్. ఏమైనా మీ చెల్లెలు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిందంట కదా, మీ చెల్లెలు వచ్చి మిమ్మల్ని మా చెల్లెలు బలంతోనే పోయినాము. అనాథలాగా పెళ్లి చేసుకుంటున్నాడు, మీరు అందరూ రండి, కనీసం అక్షంతలు అంటే ఏంటని ఆమె వచ్చి ఒప్పించినాక మీరు వచ్చింది అన్నది ఆమె ప్రెషర్ నుంచి ఇది పెళ్లి కార్యక్రమం అనేది కూడా ఆమె ప్రెషర్ ఉంటే. వెడ్డింగ్ కార్డ్ అది మీరే కొట్టించారు పెద్ద ఆయన? నేను కొట్టించాను సార్. ఎంటైర్ ఫ్యామిలీ తరఫున, ఫ్యామిలీకి మా ఛానల్ తరఫున మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. ఇంత బాధలో ఉన్న మిమ్మల్ని ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఏడిపించే ఉద్దేశం కాదు, మీకు న్యాయం చేయాలన్న ఉద్దేశంలో. నాకు మీ నుంచి ఒక్కటే సార్, వాళ్ళకి తొందరగా శిక్ష పడాలి సార్, ప్లీజ్ సార్. ఎందుకంటే మన చట్టాలు ఎలా ఉన్నాయంటే ఒకసారి ఇన్సిడెంట్ జరిగితే కన్నా ఒక 1 మంత్ మాత్రమే గుర్తుపెట్టుకుంటాం, తర్వాత మర్చిపోతున్నాం సార్. ఇలా మనం మర్చిపోవడం ఏమవుతుందంటే అది జరుగుతూనే ఉన్నాయి సార్. ఇంకొక ఫ్యామిలీ, ఇంకో కుటుంబం. ఎందుకండి మొన్న మేఘాలయాలు జరిగింది, అందరం బాధపడ్డాం, దేశం మొత్తం బాధపడింది. ఎందుకంటే మేఘాలయాలో సేమ్ హనీమూన్కి అనే అబ్బాయిని తీసుకెళ్ళి ప్రియుడితో కలిసి అతను చంపించేసిందండి. హనీమూన్ మర్డర్ అని ఇప్పుడు దేశం అంతా డిస్కషన్ నడుస్తోంది. ఆమె తల్లిని, ఫ్యామిలీ మెంబర్స్ అందరిని అరెస్ట్ చేశారు. అది మర్చిపోకముందు బహుశా నేను అనుకోవటం ఏంటంటే అది చూసుండదు, ఎందుకంటే పేపర్లో, టీవీలో, యూట్యూబ్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో విపరీతమైన పాపులర్ అయింది ఆ హనీమూన్ మర్డర్ అనేది. మేఘాలయాలి అది చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ మర్డర్ చేయించిందని అనుకుంటున్నాం మేము. అంటే ఎక్కడ మారట్లా, ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. అదే ఆ హనీమూన్ మర్డర్ చేసిన ఆ తల్లిని ఇమ్మీడియట్గా ఉరిదీసి ఉంటే ఈమెకి భయం వచ్చేది, రేపొద్దు నేను కూడా దొరికిపోతాను, ఉరిదీస్తాను. అది అంటే మన చట్టాలు ఎలా ఉన్నాయంటే సార్ తొందరగా శిక్షించారు సార్. అది వాయిదా పడుతూ 10-15 ఏళ్ళు, కనీసం 10-15 ఏళ్ళు నడవాలి. వరకు బాధితులుగా మిగిలిపోతున్నాం సార్. వాళ్ళు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు సార్. బెయిల్ వస్తుంది, ఆరాము ఒక 90 డేస్లో బెయిల్ వస్తుంది, వాళ్ళకి మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు సార్. వాళ్ళు మాత్రం బాగా ఇద్దరు మధ్య తిరుగుతూ ఉంటారు సార్. కానీ చనిపోయిన తల్లికి మాత్రం శోకం అలాగే ఉంటుంది సార్, తల్లిదండ్రులకు మాత్రం శోకం అలాగే ఉంటుంది సార్. అలా జరగకుండా ఉండాలంటే మన చట్టాలు మొత్తం మార్పు చెందాలి సార్. తొందరగా సౌదీ లాంటి చట్టాలు ఎట్లా ఉంటాయి సార్, దొంగతనం చేస్తే చేయరు కదా, ఎరగొడతారు. ప్రాణానికి ప్రాణం అంటే చంపేసారు కదా, వాళ్ళకు ప్రాణం తీసేయాల్సిందే సార్. స్పీడ్గా వితిన్ ఒక 1 మంత్లో, అట్లీస్ట్ 1 మంత్లో అయినా సరే వాళ్ళు ఉరిశిక్ష అనుభవిస్తే కదా ఇంకొకరు చేయకుండా ఉంటారు సార్. ఇంకొక తల్లి శోకం అనేది జరగకుండా ఉంటుంది అనమాట. అట్లా తొందర మీ నుంచి మాకు, మీడియా నుంచి మాకు వచ్చింది అదే సార్. అదే మళ్ళీ అడుగుతున్నాం. పెద్దయినా మీరు కూడా మమ్మల్ని క్షమించాలి, ఈ టైంలో మిమ్మల్ని ఏడిపించాను నేను, మీ హెల్త్ బాగాలేదు అయినా కూడా మళ్ళీ మాట్లాడించి మిమ్మల్ని ఏడిపించాను. అమ్మ మీరు కూడా క్షమించాలి, మానవత్వం ఉండాలి ఈ సందర్భంలో. అంటే ఛానల్స్ టీఆర్పీల కోసమో, సంచలనం కోసమో, వ్యూయర్షిప్ కోసమో కాదు, ఇక్కడ ఒక మానవత్వంతో చేసాం. నాకు కూడా లైవ్ చేస్తుంటే కళ్ళంటి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ హృదయ వేదన, ఏ తప్పు చేయకుండా, ఏమైనా తప్పు పాపం చేసి అన్యాయం చేసిన వాళ్ళని చంపితే తప్పు లేదు, పెద్దగా బాధపడం మనం. లేదా అదే తేజేశ్వరి ఏదైనా జబ్బు చేసి చనిపోయి ఉంటే, ఏ గుండెపోటుతోనో, ఏ యాక్సిడెంట్ అయ్యో, లేదా ఇంకా ఏదైనా జబ్బుతో చచ్చిపోయి ఉన్నా వీళ్ళు ఇంత ఫీల్ అవ్వరు. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు, ఆయుష్ను సగంలోనే ముగించి తీసుకెళ్ళిపోయాడని కొన్నాళ్ళు ఏడ్చేవాళ్ళు, బాధపడేవాళ్ళు, ఫోటో ఒకటి దండేసి ఇంట్లో పెట్టుకుని అప్పుడప్పుడు చూసుకుంటూ బాధపడేవాళ్ళు. కానీ తన ఏ పాపం తెలియని, అన్యం పుణ్యం ఎరిగిన తన బిడ్డని అన్యాయంగా ఒక అమ్మాయి ఇంత దారుణంగా హత్య చేయించిందన్న విషయాన్ని జీర్ణించుకోలేరు, డైజెస్ట్ చేసుకోలేరు. ఇప్పుడు ఆ తండ్రి చెప్పాను కదా, తండ్రి ఆయన చేతుల మీద పెంచాడు ఆ బిడ్డని, 3 బిడ్డల్ని తన చేతుల మీద పెంచాడు. ఇప్పుడు అలాంటి కొడుకు లేకపోయేటప్పటికి ఆ తండ్రి ఎలా ఉన్నాడు చూడండి. తాను కని పెంచి 9 మాసాలు కనిమోసి పెంచిన తల్లి చూడండి ఎంతలా కుంగిపోతోంది, ఏ పరిస్థితిలో ఉందో చూడండి. తన తోడబుట్టి తనతో పాటు కలిసి పెరిగిన తమ్ముడు ఇంత దారుణంగా హత్యకు గురై చివరికి డెడ్ బాడీ ముఖం కూడా చూడలేని పరిస్థితిలో వాడిని చూసామని అక్క ఎంత కుమిలిపోతుందో చూడండి ఒకసారి. అక్క కనీసం చివరిలో ముఖం కూడా చూసుకోలేకపోయారు. తనతో పాటు 32 ఏళ్ల పాటు కలిసి పెరిగిన తమ్ముడిని
తాను కని పెంచిన కొడుకుని ఆ తల్లిదండ్రులు కానీ అక్క కానీ తోడబుట్టిన ఈ ట్విన్స్లో బ్రదర్ అయిన ఆయన కానీ కనీసం చివరి నిమిషాల్లో ముఖాన్ని కూడా చూడలేకపోయారు. ఎందుకంటే ముఖం ఆ రకంగా కుళ్ళిపోయి ఆ రకంగా ఉబ్బిపోయి భయంకరంగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు చూసుకోవాల్సి అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. ఈ కష్టం ఇంకా ఏ కుటుంబానికి కూడా రాకూడదు. చూస్తున్న జనం కూడా దయచేసి మమ్మల్ని క్షమించాలి. ఇంతసేపు ఈ కుటుంబంతో మాట్లాడిచ్చినందుకు ఈ ఆవేదన బయట ప్రపంచానికి తెలియాలన్న ఉద్దేశంతో ఇంతసేపు వాళ్ళని ఏడిపించాం. మేము ఇంతసేపు వాళ్ళతో మాట్లాడిచ్చాం. ఈ ఆవేదన ఎందుకంటే పోయిన తేజేశ్వర్ రాడు. మేము ఎన్ని కథనాలు టెలికాస్ట్ చేసినా ఎంతసేపు టీవీలో చూపించినా తేజేశ్వర్ని మేము తెచ్చేవాళ్ళం. కానీ అల్టిమేట్గా మేము చేయగలిగింది ఇది ప్రపంచానికి చెప్పడం ద్వారా ఇంకో తేజేశ్వరు ఎక్కడా కూడా బలి కాకుండా ఇలాంటి దుర్మార్గపు ఆడవాళ్ళ చేతుల్లో ఇలాంటి నీచమైన ఆడవాళ్ళ చేతుల్లో ఇంకో మగాడు బలి కాకుండా ఇంకో కుటుంబం ఇలాంటి కన్నీటి శోక సందర్భం నిలిచిపోకుండా ఉండటానికి అడ్డుకట్ట వేయడానికి ఇదంతా కూడా టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం. న్యాయస్థానాలని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాం, పోలీసుల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాం సీరియస్ యాక్షన్ తీసుకోమని. అది చెప్పే క్రమంలోనే ఈ కుటుంబ ఆవేదన మొత్తాన్ని కూడా ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం, ఈ కుటుంబానికి ఎంతో కొంత న్యాయం చేసే ఉద్దేశంలోనే ఇంతసేపు వాళ్ళందరినీ కూడా మాట్లాడిచ్చాము. అందుకని ఆ కుటుంబాన్ని మేము అడుగుతున్నాం, రిక్వెస్ట్ మన్నించమని, మమ్మల్ని క్షమించమని అడుగుతూ ఉన్నాం. అట్లాగే చూస్తున్న జనాన్ని కూడా క్షమించమని అడుగుతూ ఉన్నాం. ఇది కేవలం రేటింగ్స్ కోసం చేసింది కాదు, మానవత్వంతో ఇంకో తప్పు జరగకూడదు, ఇంకో ప్రాణం బలవకూడదు అనేది అంతా కూడా చేశాము. ఈ పరిస్థితి ఇంకా ఏ కుటుంబానికి రాకూడదని మళ్ళీ కోరుకుంటూ ఈ లైవ్ ముగిస్తూ ఉన్నాం ఇంతటితో.